అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 2వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం చాలా తమాషాగా ఉంది. ఏమిటంటే వరుసగా 6 గ్రహాలు, అంటే మొత్తం 9 గ్రహాలు ఉంటాయి కదండి, నవగ్రహాలు. అందులో వరుసగా శని, రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు వరుసగా నిలబడ్డారు మనకి లైన్లో. మిగతా 3 గ్రహాలు వచ్చేసి గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉండడం జరిగిందనమాట. ఈ విధమైనటువంటి చాలా రేర్గా గ్రహస్థితిలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఎవరెవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏమిటి అనేది తప్పకుండా తెలుసుకుందాం. ఈసారి మనకి బుధగ్రహం యొక్క మార్పు మీనరాశిలోకి రావటం వల్ల ప్రత్యేకమైనటువంటి మార్పులు ప్రతి రాశి వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ వారంలో చంద్రుడు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ మనకి 7 నక్షత్రాలు కనిపించబోతున్నారు. అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకాలు 15 నిమిషాలు చదివి బాగా వినిపిస్తాను. 50 పేజీలు మీకు పీడిఎఫ్ చేస్తాను. పరిహారాలు కూడా తప్పకుండా చెప్తాను. ఆ పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో నేను వాయిస్ రికార్డ్ చేయిస్తాను, పరిహారాలు కూడా చెప్తానని తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం, అంటే 2వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి అంటే ఈ వారం ఎన్నడూ లేనంత చాలా గొప్ప విషయాలు జరగబోతున్నాయి. మానసిక ఉల్లాసానికి పెద్ద పీట ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఎంతో ఆనందంగా గడుపుతారు. గతంలో జరిగిన కష్టాలన్నీ క్షణాల్లో మర్చిపోతారు. అంత సంతోషాన్ని కలిగి ఉండి ఈ వారంలో చాలా ఆనందంగా గడుపుతారని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నా. ఎప్పుడు లేనంత ఉద్యోగంలో గుర్తింపు, మీ తెలివితేటలకు బ్రహ్మరథం పట్టే రోజులు, మీరేం చెప్పినా ఏం చేసినా కరెక్ట్ అని చెప్పేటువంటి వర్గాలు, మీకు ప్రమోషన్లకు, మీ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించేటువంటి అధికారులు, కొత్త ఉద్యోగం మేము ఇస్తామని చెప్పి వచ్చేవాళ్ళు, బోల్డని అవకాశాలు, ఆఫర్లు, ఎంతో ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క రాశి వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఒక్కటైతే బాగుంటుందండి, ఈ రాశి వాళ్ళకి ధన ఆదాయం చూడండి, విపరీతంగా అనుకున్న దానికి 4 ధన ఆదాయం, కుటుంబంలో ఎంతో సంతోషం, పిల్లల చదువులో ఎంతో ఉత్తీర్ణత, పరీక్షా సమయంలో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మీరు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఏమి పనికిరావు, అన్నిటినీ అధిగమిస్తారు. మానసిక ధైర్యాన్ని బాగా కట్టుకుంటారు. సొంత వాహనాలేంటి, ఇల్లేంటి, స్థలాలేంటి, ఆస్తులేంటి, విలువైన వస్తువులు ఏమిటి, అన్నీ కూడా ఈ వారంలో బాగా మీరు సంపాదించుకుంటారు. తల్లి ఆయుష్, ఆరోగ్యం అద్భుతంగా ఉంది. పిల్లల యొక్క చదువుల కోసం, వాళ్ళ విదేశాల కోసం, వాళ్ళ యొక్క దూర ప్రయాణాలు చేసి వాళ్ళు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. తెలివైన నిర్ణయాలతో ఈ వారంలో చాలా బాగుంటారు. స్పోర్ట్స్లో కూడా చాలామంది రాణిస్తారు. బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యంతో శత్రువులకు అందరికీ కూడా అందనంత ఎత్తుకి శత్రువులే మిత్రులవుదామన్న పరిస్థితికి తీసుకొస్తారు. రుణ ఒత్తిడి నుంచి మీరు బయటపడమే కాదు, మీకు ఎవరొచ్చి మీ దగ్గర తమ రుణ ఒత్తిడి గురించి చెప్తే వాళ్ళని కూడా రుణ ఒత్తిడి నుంచి మీరు బయట పెట్టేటువంటి సలహాలు ఇస్తారన్నమాట. ఈ వారంలో భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యత, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, హ్యాపీగా గడుపుతారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం, ప్రేమికులు ఎంతో ఆనందంగా తమ కుటుంబంలో తమ ప్రేమ గురించి తెలియజేసి వాళ్ళ అనుమతి పొందేటువంటి ఆ వారంగా ఈ వారం చెప్పాలి. ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళందరికీ ప్రేమలు సఫలమయ్యే వారంగా ఈ వారం చెప్పాలి. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది.
అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సహకారం, ఆనందం ఉంటుంది. అదృష్టం ఈ రాశి వాళ్ళకి చిరునామాగా ఉంది. అదృష్టమే మా చిరునామా అని రాసుకోవచ్చు మీరు. తండ్రి, పెద్దలు, మామలు, అత్తలు, పెద్దల సహకారాలు, అందరి మన్ననలు, అందరి దీవెనలు పొందుతారు. గురువు యొక్క ఆశీస్సులు పొందుతారు. ఈ వారంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. ఉద్యోగ విషయానికి వస్తే ఎంతో మంచిగా చెప్పాను ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల గురించి. వ్యాపారంలో మంచి లావాదేవీలు, సోమ మంగళవారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బుధ శుక్రవారాలు బాగా లేదు, విపరీతమైనటువంటి ఇబ్బందులు. కానీ శుక్ర శనివారాలు వారాంతంలో మంచి లాభాలతో వ్యాపారాలు బాగా చేస్తారు, వ్యాపారంలో బాగా రాణిస్తారు అని చెప్పి కన్యా రాశి వాళ్ళకి మనం రాసి పెట్టి ఇవ్వచ్చు. ఖర్చులు మాత్రం అండి, ఇంత సంపాదిస్తున్నారు కదా, ఇంత అద్భుతం ఉందని చెప్పాను. ఖర్చులు బాగా నియంత్రణలో ఉంటాయన్నమాట మీ రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళందరూ కూడా రోజు విష్ణు సహస్రనామం చదవడం ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ రాశిలో మనకి ఉత్తర, హస్త, చిత్తా నక్షత్రాలు. ఈ రాశి వాళ్ళకి చాలా నెగిటివ్ దశ అంటే సూర్య మహాదశ. చంద్ర మహాదశ కూడా పెద్దగా అనుకూలత ఉండదు. శుక్రదశ చాలా మంచిది కన్యారాశి వాళ్ళకి. మంగళదశ అస్సలు మంచిది కాదు. కుజదశ, గురు మహాదశ మంచిది, లాభాన్ని చేకూరుస్తుంది. కానీ గొప్ప యోగాన్ని మాత్రం ఇవ్వదు, సాధారణమైన యోగాన్ని ఇస్తుంది. శని మహాదశ కూడా అర్ధశుభుడు కాబట్టి మంచిదే, నెగిటివ్ పెద్దగా లేదు. ఇలా చూసుకుంటే మనకి ఈ రాశి వాళ్ళకి ఏ దశ జరుగుతున్నా, ఎంత వయసులో ఉన్న వాళ్ళకి అంత దశ ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. తప్పకుండా మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలన్నీ రెడీ చేస్తా, మీతో మాట్లాడతా, పరిహారాలు చెప్తా. ఏ విధంగా మీరు అభివృద్ధి చెందాలి, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, ఫర్ ఎవర్, వారం వారం కాకుండా జీవితాంతం మీరు ఆనందంగా ఉండాలి అంటే thesimple.astrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఫోన్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీ పీడిఎఫ్ చేసి మీకు మెయిల్ చేస్తాను. వాయిస్ రికార్డ్ చేసుకుని అప్పుడప్పుడు వినండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.